హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక మంచి హెల్తీ వెజిటేబుల్ కర్రీ నాన్ వెజ్ టేస్ట్తో కంద శనగపప్పు. ఈ కర్రీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ కంద హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి అయితే బాగా మంచిది కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. మీలో ఎవరైనా కంద శనగపప్పు కాంబినేషన్ని ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కంద శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కంద అయితే నేను సగం తీసుకున్నాను. ఈ కందని దాని పైన ఉండే స్కిన్ మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి. పల్చగా ఉంటే పీల్ చేసేసుకోండి, లేదు అనుకుంటే చాకుతోనైనా సరే దాని స్కిన్ని తీసేయచ్చు. నేను తీసుకున్న ఈ కంద చాలా త్వరగా ఉడికిపోతుంది. జస్ట్ పొటాటో ఉడికేంతసేపు మాత్రమే పడుతుంది. అందుకని నేను ఇలా పీల్ తీసి డైరెక్ట్గా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. లేదు అనుకుంటే కందని బాయిల్ చేసుకొని తర్వాత పీల్ తీసేసుకొని అలా కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా పీల్ తీసుకున్న కందని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందని నేను చూపిస్తున్నట్లుగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే శనగపప్పుతో పాటు ఉడుకుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. పీస్ తినేటప్పుడు కూడా మనకి బోన్లెస్ మటన్ తిన్నాము అన్న ఫీల్ అయితే వస్తుంది. అలా పెద్ద ముక్కలుగా అయితేనే నాకు బాగా నచ్చుతుంది. లేదు కాస్త చిన్న చిన్న క్యూబ్స్లా కావాలి అనుకున్నవారు కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. అలా కట్ చేసుకున్న కంద ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 3 ఆనియన్స్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను కారం, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటిని కారం పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసేసుకోవాలి. కంద ముక్కలతో పాటుగా ముందుగానే ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలి. శనగపప్పు కంద ముక్కలకి ఆనియన్ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుతూనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు అంతా బాగా కలిసేలా మరొకసారి కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని సాల్ట్ను కూడా చెక్ చేసుకొని ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి 2 కూడా బాగా ఉడుకుతున్నాయి. ఒకసారి కలుపుకొని శనగపప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. శనగపప్పు మెదపగానే ఇలా మెత్తగా అయిపోతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి కంద ముక్క కూడా ఉడికిపోతుంది. ఒకవేళ డౌట్ అనిపిస్తే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కంద ముక్కను కూడా చెక్ చేసుకోవాలి. 2 ఉడికిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అనిపించింది, అందుకని ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. మీకు అవసరం అనుకుంటేనే వాటర్ని యాడ్ చేసుకోండి, లేదనుకుంటే కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందుకని చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే
అచ్చంగా నాన్ వెజ్ కర్రీలా ఉండే కంద శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని నేను ప్రిపేర్ చేసినట్లుగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ కర్రీ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.